హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ క్రాఫ్ట్స్. ఈరోజు మరొక సరికొత్త క్రాఫ్ట్ ఐటమ్ని చూపించడానికి మేము ముందుకైతే వచ్చేసాను. మరి ఈరోజు నేను చూపిస్తుంది ఏంటి అంటే ఓల్డ్ కార్డ్బోర్డ్ ఉంటుంది కదండి, అంటే మనం వాడేసి పక్కన పెట్టేసినటువంటి కార్డ్బోర్డ్ అనమాట. సో వీటితో నేను ఒక మంచి ఫోటో ఫ్రేమ్ని అయితే చేసి చూపించబోతున్నాను. దీనికోసం ఏంటంటే ముందుగా సైడ్స్ ఏదైతే ఎక్సెస్ పార్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కట్ చేసుకోవాలి. వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అండి. తర్వాత మనం ఏదైతే షీట్ తీసుకున్నామో దాని మీద 2 హార్ట్ షేప్స్ అయితే గీయాలన్నమాట. ఇప్పుడు నేను ఏదైతే మీకు పేపర్తో చూపించానో ఆ హార్ట్ షేప్కి 1.5 ఇంచ్ తీసుకొని ఆ షేప్తో ముందుగా బార్డర్ అయితే గీసుకోవాలండి. సో ఇది ఎందుకు నేను ఫుల్గా గీయకుండా బార్డర్ అని మీకు చెప్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. ఇటు కూడా అంతే అండి, 1.5 ఇంచ్ గ్యాప్ తీసుకొని ఆ హార్ట్ షేప్ అనేది గీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ విధంగా కట్ చేసేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత 2 పార్ట్స్ అయ్యాయి కదండి. ఒక పార్ట్ ఏంటి అంటే కింద వైపు ఉంటుంది, ఒకటి పై వైపు ఉంటుంది అన్నమాట. సో ఒక పార్ట్ పైన వైపు ఏదైతే మనం తీసుకోవాలో దానికి ఓన్లీ బార్డర్స్ ఉంటే సరిపోతుంది, మధ్యలో హార్ట్ షేప్ మనకి అవసరం లేదు. సో దీన్ని మనం కట్టర్తో కట్ చేద్దాం. ఎవరైనా చిన్నపిల్లలు చేయాలి అనుకున్నట్లయితే కనుక ఇది జాగ్రత్త అండి. ఎందుకోసం అంటే కట్టర్ చాలా షార్ప్గా ఉంటుంది. పెద్దవాళ్ళైనా సరే కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. సిజర్తో అంత ప్రాబ్లం ఉండదు, కానీ కట్టర్ అంటే కొంచెం డేంజర్గానే ఉంటుంది. ఈ విధంగా మనం నీట్గా ఏదైతే డ్రా చేసుకున్నామో ఆ షేప్ అంతా కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా కింద వైపు ఒక పార్ట్, పైన వైపు ఏమో ఓన్లీ బార్డర్స్తో హార్ట్ షేప్ని అయితే మనం తీసుకున్నామండి. సో ఈ రెండిట్లో అంటే ఏంటంటే మనం ఏదైతే ఈ ఫోటో ఫ్రేమ్ చేస్తున్నామో అది మనం ఫోటో అనేది మళ్ళీ తీసి పెట్టే విధంగా రెడీ చేస్తున్నాం అనమాట. సో అందుకోసం ఏంటంటే రెండింటి మధ్యలో ఈ విధంగా మరొక కార్డ్బోర్డ్స్ని అయితే పెట్టాల్సి ఉంటుంది. సో వీటి కోసం ఏంటంటే చిన్న చిన్న కార్డ్బోర్డ్ ముక్కలను తీసుకున్నామండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 వైపులా పెట్టుకోవాల్సి ఉంటుంది, పైన ఒకటి కింద ఒకటి అనమాట. సో ఇలాగా మనం పెట్టాల్సి ఉంటుంది. అలాగే మనమైతే కలర్ వేద్దామండి. సో నేనేం చేస్తున్నానంటే ఏదైతే అడుగు వైపు ఉంటుందో ఆ పార్ట్కి రెడ్ కలర్ అయితే వేస్తున్నానండి. మరి హార్ట్కి రెడ్ కలరే కదా, సో అందుకే వేరే కలర్ చూస్ చేసుకోలేదు, రెడ్ కలర్ వేసేస్తున్నాను. ఈ విధంగా మనం కలర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మొత్తం నీట్గా హార్ట్ షేప్ అంతా కూడా మనం కవర్ చేసేసుకోవాలి. మరి ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి క్రాఫ్ట్ ఐటమ్స్ అనేది ప్రతిరోజు నేను చూపిస్తున్నాను. అలాగే మరొక హార్ట్ షేప్ తీసుకున్నాం కదా, ఓన్లీ బార్డర్స్, వాటికి మనం గోల్డ్ కలర్ అయితే ఇది గ్లిట్టర్ కలర్ తీసుకొని నేను వేస్తున్నానండి. లుక్ ఇంకా కొంచెం బాగుంటుంది. అంటే కలర్స్ అనేది మీ చాయిస్ అండి, మీరు ఎలాంటి కలర్స్ కావాలన్నా యూజ్ చేయొచ్చు. నాకైతే ఈ రెండింటి కాంబినేషన్ బాగుంది అనిపించింది, అందుకోసమే నేను తీసుకున్నాను. అలాగే ఇందాక మీకు ఏదైతే చెప్పానో రెండింటి మధ్యలో చిన్న చిన్న అట్ట ముక్కలు పెట్టమని అవి పెట్టేసి అంటించుకోవాలి. ఓకే, ఈ విధంగా అంటించేసేయాలండి. సో ఇలా అంటించిన తర్వాత ఏంటి అంటే నా దగ్గర కొన్ని కలర్ స్టోన్స్ అయితే ఉన్నాయండి. మరి కలర్ స్టోన్స్ ఎక్కడ పర్చేస్ చేశాననేది నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వారికి అయితే వెంటనే అర్థమైపోతుంది. సో ఈ విధంగా నేనైతే గ్లూ గన్ని అప్లై చేశాను అనమాట.
చాలామంది కూడా ఏదైతే నా వీడియోస్ ఉన్నాయో వీడియోస్ చూస్తున్నారండి. అందరూ కూడా బాగున్నాయి అని చెప్పేసి నాకైతే మెసేజ్ పెడుతున్నారు. కానీ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదండి. కొంచెం బాధగా అనిపిస్తుంది. సో చూస్తున్న వారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అనేది మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి దానిలో ఆల్ నోటిఫికేషన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. దాని ద్వారా ఏంటంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియో అయితే వస్తుందన్నమాట. ఓకే అండి, ఈ విధంగా మనం గ్లూ పెట్టేసి ఆ స్టోన్స్ అన్నీ కూడా అంటించుకోవాల్సి ఉంటుంది. మొత్తం కంప్లీట్ చేశాక ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది అనమాట. ఓకే, ఇక దీనిలో ఫోటో పెట్టాలి కదా. సో అందుకోసం ఏం చేశానంటే నేను నా చిన్నప్పుడు ఫోటో తీసుకున్నానండి. ఇది మా ఇల్లు కట్టినప్పుడు గృహప్రవేశం అప్పుడు తీయించుకున్న ఫోటో అని మా అమ్మ చెప్పింది. సో ఇదైతే చాలా క్యూట్గా అనిపించింది. అందుకోసమే దీన్ని తీసుకొని దీనిలో పెడుతున్నాను అనమాట. దీనికి ఏంటంటే బార్డర్స్ అనేది అడ్జస్ట్ కావడం కోసం నేను 2 సైడ్స్ కూడా కొంచెం కట్ చేశాను అనమాట, కర్వ్ షేప్లో. అలాగే పై వైపు కూడా కొంచెం పార్ట్ అనేది కట్ చేసేసాను. ఈ విధంగా ఫోటో ఫ్రేమ్ అనేది రెడీ చేసేసాను అనమాట. మరి ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో నాకు తెలియచేయండి. అలాగే మరి ఈ ఫోటో ఫ్రేమ్కి స్టాండ్ కావాలి కదండి. అందుకోసం నేనేం చేస్తున్నానంటే మరొక కార్డ్బోర్డ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి దానికి గ్లూ అప్లై చేస్తున్నానండి. ఈ విధంగా గ్లూ అప్లై చేస్తాను. దీన్ని ఇలా స్టాండ్ లాగా రెడీ చేశాను అనమాట. ఇదే ప్రాసెస్ మనం ఫోన్కి స్టాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఫోటో ఫ్రేమ్ కాబట్టి మనం ఫోటో ఫ్రేమ్ పెట్టి చూపిస్తున్నాను. అలాగే ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వారు నేను చేసినటువంటి వీడియోస్లో ఏ వీడియో మీకు బాగా నచ్చింది, ఏ క్రాఫ్ట్ ఐటమ్ మీకు బాగా నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. దాని ద్వారా ఏంటంటే అలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. తప్పకుండా మీకోసం అలాంటి వీడియోస్ కూడా పెట్టడానికి చూస్తానండి. ఓకే, చూసారు కదా, ఈ విధంగా ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనకి నచ్చిన ఫొటోస్ మన చేతితో తయారు చేసిన ఫోటో ఫ్రేమ్ రెడీ చేసుకొని దానిలో పెడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదా. హ్యాపీనెస్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది అన్నమాట. మరి ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్